ఒక జాబ్ ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, సమస్తము దేవుడు నీకు సమకూర్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడిచ్చే దాంట్లోనే ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుణ్ణే నువ్వు మర్చిపోయావు. కృతజ్ఞత స్తుతులు లేవు, ఆరాధన ప్రతి ఆదివారం దేవుని సన్నిధానము రావట్లేదు, ప్రార్థన లేదు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు మీరు గమనించాలా? మీరు అనుకోవచ్చు, ఒక దినము మనము చూస్తున్నామంటే మనము గొప్పతనం అనుకుంటున్నావా? ఒక దినము మనము చూస్తున్నామంటే దేవుడిచ్చిన దానము. ఒక దినము మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన కృప. ఆ కృప ద్వారా ఈరోజు దేవుడు మన ప్రాణాలని కాపాడాడు. ఈరోజు ఎంతోమంది ఈ ప్రాణం లేక ఈరోజు మరణించిన వాళ్ళు ఈ దినం చూడలేక ఎంతోమంది ఉన్నారు. అలాగ రోడ్డు మీదకి వెళ్తున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏ రోజు, ఏ క్షణము, ఏ గంట, ఏ నిమిషములు, ఏ సెకండ్లు ఏం జరుగుతుందో నీకు నాకు తెలుసా? కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏ హాని కూడా జరగనీడు. ఒకవేళ హాని వస్తుందంటే దేవుడు వాగ్దానం చేశాడు. మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు మన దేవుడు. ఒకసారి చూద్దాం, 121 కీర్తనలోనే ఉంటుంది. తీయండి ఒకసారి. 121 కీర్తన. మనకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. 121 కీర్తన మనకి దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవునికి మహిమ కలుగునుగాక. 121 నేను చదువుతాను, మీరు గమనించాలా. 3 వచనం. ఆయన నీ పాదము త్రుట్టిల్లనీయడు, ఆయన నీ పాదములు త్రుట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడిచ్చిన వాగ్దానం ఇది.